500తో చేసే 5 బిజినెస్ ఐడియాస్ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి. మనం బిజినెస్ చేయాలని చాలామందికి ఉంటుంది. ఎంతో కొంత పెట్టుబడి పెట్టి బిజినెస్ అయితే చేయాలి గదా! కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకు లక్షలు లక్షలు పెట్టుబడి అంటే ఎక్కువగా అమౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 500తో కూడా మీరైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్‌కైనా ఈజీగా అయితే పనికొస్తుంది. అలాగే పిల్లలంటే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి గూడా బాగా పార్ట్ టైమ్ లాగా కూడా ఇది బాగా పనికొస్తుంది. మీకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకేదైనా యూజ్‌ఫుల్ అయ్యింది, దీంట్లో ఒక ఐడియానే మీకు నచ్చిందనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. 500తో చేసే బిజినెస్ ఐడియా ఏముంటాయండి? అంత తక్కువ పెట్టుబడితో మనం బిజినెస్ చేయగలమా అని చాలామందికి డౌట్ ఉంటుంది. యెస్ అండి, చేయగలరు. కానీ మనం ఫస్ట్ బిజినెస్ చేయాలి అంటే ఓన్లీ డబ్బు మాత్రమే కాదండి. మనకు మంచి మైండ్ సెట్ కూడా ఉండాలి. బిజినెస్ అంటే ఒకటేసారి గ్రోత్ రాదు. ఒకటేసారి మనకు అంటే బిజినెస్ మంచిగా జరగదు కదా! కాబట్టి దానికి కొన్ని టిప్స్ ఫాలో అయిపోవాలి. మన మైండ్ సెట్ కూడా ఎక్కువగా పాజిటివ్‌గా ఉండాలి. మన ఆలోచన అలాగే హార్డ్ వర్క్ ఉంటుంది కదా! హార్డ్ వర్క్ కూడా మనం ఎక్కువగా చేయాలండి. మన ఆలోచన మంచిగా ఉంటే హార్డ్ వర్క్‌తో పాటు ఈ 2 చేశామనుకోండి ఈజీగా అయితే మనం సక్సెస్ అయితే అవ్వగలము. కాబట్టి మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గనక ఈ వీడియో మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి అసలు బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా! 500 పెట్టుబడి. మరి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు బిజినెస్ నుంచి కొన్ని టెక్నిక్స్ అయితే తెలియాలి. తెలియకుండా మనం దిగామనుకోండి, మీరు ఎంత పెట్టుబడి పెట్టి దిగినా కూడా మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఏ బిజినెస్ అయినా సరే ఫస్ట్ కావాల్సింది నమ్మకం. అలాగే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ బిజినెస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! ఆ వస్తువులు ఏవైనా కానీ క్వాలిటీ మంచిగా ఉండాలి. పక్కన వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే విధంగా ఉండాలి. మీరు బిజినెస్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక్కసారి తీసుకొని వాళ్ళు వెళ్తే సరిపోదు గదా! మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా ఆఫర్స్ అలాగే పెడుతూ ఉండాలి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుండాలి. నమ్మకం అనేది మెయిన్‌గా ఇంపార్టెంట్. మీరు తక్కువ క్వాలిటీ తెచ్చి ఎక్కువ కాస్ట్‌కి పెట్టి అమ్ముకొని అవి వాళ్ళకు యూజ్ కాకుండా ఉండి దాని ద్వారా మీకు నమ్మకం పోయిందనుకోండి, మీకు నెక్స్ట్ బిజినెస్ అనేది జరగడం తక్కువవుతుంది. కాబట్టి బిజినెస్‌లో మెయిన్‌గా కావాల్సింది నమ్మకం. ఆ వస్తువు యొక్క మంచిగా అంటే క్వాలిటీ మంచిగా ఉండాలి. అలాగే రేట్లు కూడా హైగా పెట్టకూడదు. మిడిల్‌లో అంటే తగ్గించి పెట్టకూడదు. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. చేస్తూ ఉంటే బిజినెస్ ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఇక ఆ బిజినెస్ 5 ఏంటివనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ బిజినెస్ వచ్చేసి పేపర్ బ్యాగ్ అండి. పేపర్ బ్యాగ్ బిజినెస్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనము ప్లాస్టిక్ అనేది ఎక్కువగా వాడకూడదని చెప్తున్నారు గదా! ప్లాస్టిక్ వాడకుండా ఉండం అలాంటి టైంలో ఇప్పుడు మనం పేపర్ బ్యాగ్‌లనేది ఎక్కువగా మంచిగా అవుతాయి. మీరు అసలుకు 500 పెడితే ఈజీగా చేసుకోవచ్చండి. పేపర్ బ్యాగ్ అనేది ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయింది కాబట్టి పేపర్ బ్యాగులకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. మీరు దాని మీద ఇంక పెయింటింగ్ చేసి మంచిగా అట్రాక్టివ్‌గా కూడా చేసి పెట్టుకోవచ్చు. మీకు న్యూస్ పేపర్‌తో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయండి. న్యూస్ పేపర్‌తో పేపర్ బ్యాగ్ ఎలా తయారు చేస్తానో ఒక 2, 3 వీడియోస్ యూట్యూబ్‌లోనే ఉంటాయి. మీరొకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. పేపర్ బ్యాగ్ అంటే న్యూస్ పేపర్స్‌తో ట్రై చేయండి. దాని తర్వాత పేపర్స్ మంచిగా అంటే కలర్ పేపర్స్ అట్లాంటివి తెచ్చుకొని దాని మీద మీరు స్టిక్కర్స్ అతికేయడము, అలాగే మీ క్రియేటివిటీ మొత్తాన్ని ఇక్కడ చూపించండి. ఎప్పుడూ కూడా ఒకటే విధంగా చేయడం ద్వారా మనకు బిజినెస్ అనేది ఎక్కువగా గ్రోత్ కాదు. సైజెస్ ప్రకారం చేసి ఇవ్వడం. ఇలా చేయడం వల్ల పేపర్ బ్యాగ్ బిజినెస్ కూడా మంచిగా సక్సెస్ అవుతుంది. స్టార్టింగ్‌లో కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇంగా పెళ్ళిళ్ళకు అట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది గదా! అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మంచిగా అయితే యూజ్ అవుతుంది. మీరు ఇదే పేపర్ బ్యాగ్స్‌ని కూడా మీరు వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ బ్యాగ్స్ లాగా కూడా అంటే మీరు గిఫ్ట్ లాగా కూడా తయారు చేసి కూడా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మొబైల్ కవర్ కస్టమైజేషన్ అండి. మొబైల్ కవర్ కస్టమైజేషన్ అంటే మనం ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ అయితే వాడుతూ ఉంటాం కదా! బ్యాక్ సైడ్ మనకు కవర్ అనేది చాలా మందికి ప్లెయిన్‌గా ఉంటే ఇష్టం ఉండదు. అలాగే ఫోన్‌కొచ్చిన మొబైల్ కవర్‌ని ఎక్కువగా మంది యూజ్ చేయరు. కాబట్టి వాళ్ళు మంచి మంచి మోడల్స్ అంటే మంచి మంచి డిజైన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి మీరు హోల్‌సేల్‌గా మొబైల్ కవర్స్ అనేది కొన్ని కొన్ని ఫోన్స్‌కి ఎక్కువగా ఏ ఫోన్స్ వాడుతూ ఉంటామని ఒక ఐడియా ఉంటుంది కదా! అలాంటి ఎక్కువగా అంటే ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్స్ కవర్స్ తెచ్చుకొని దాన్ని మీరు కస్టమైజేషన్ ఇవ్వొచ్చండి. వాళ్ళ ఫోటో ప్రింటింగ్ చేసి ఇవ్వడము. అలాగే ఇవన్నీ ఇంట్లో ఉండే చేసుకోవచ్చండి. ఫోటో ప్రింటింగ్ చేసి ఇవ్వడము. ఇంకా పేర్లను కూడా లవ్ సింబల్స్ ఏసి అలా కొంచెం క్రియేటివిటీగా మీరు ఆలోచించి ప్రింటింగ్ చేసి ఇచ్చి, ఇలా వీటి మీద కూడా మీకు ఈజీగా 2, 300 ఎగస్ట్రా అనేది మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులుంటాయి చూడండి. మసాలాలు
అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ రూ. 10, రూ. 5 ప్యాకెట్స్‌లలో ప్యాక్ చేసి దగ్గరున్న కిరాణా కొట్లకు, దగ్గరున్న చిన్న చిన్న షాప్స్‌కు మీరు ప్యాక్ చేసి ఇవ్వడం ద్వారా కూడా మీకైతే హోల్‌సేల్‌గా ఎక్కువ తెచ్చుకోండి. ఒక కిలో ఫస్ట్ తెచ్చిపెట్టుకోండి. లేకపోతే హాఫ్ కిలో ఫస్ట్ స్టార్టింగ్. అలా అన్ని మసాలా దినుసులు తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్స్‌లలో మీరు ప్యాక్ చేసి ఇవ్వడం ద్వారా అది కూడా మంచి బిజినెస్ అయితే అవుతుంది. ఎప్పుడూ ట్రెండింగ్‌లో అయితే ఉంటుందండి. వీటికి ఎక్కువ అమౌంట్ కూడా అవసరం ఉండదు. తక్కువ అమౌంట్‌లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్‌మేడ్ సోప్స్ ఉంటాయండి. ఈ హ్యాండ్‌మేడ్ సోప్స్ కూడా ఇప్పుడు మస్తు ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! ఎందుకంటే అన్నీ కల్తీ ఉంటున్నాయి. మనం ఓన్‌గా హ్యాండ్‌మేడ్‌గా చేసుకునే వస్తువుల మీద ఎక్కువగా హ్యాండ్‌మేడ్ వస్తువులకు ఎక్కువగా ఇప్పుడైతే మంచిగా ఉంది. కాబట్టి హ్యాండ్‌మేడ్ వస్తువులు అంటే సోప్స్ ఉంటాయి గదా! ఈ సోప్స్ అనేది మీరు ఎక్కువగా దీనికి గూడా అవసరం ఉండదండి. మీరు ఒక్కసారి నేను చెప్పేటివన్నీ మీకు ఇంకా డీటెయిలింగ్‌గా తెలియాలంటే ఒకసారి యూట్యూబ్‌లోనే వీడియోస్ చూడండి. హ్యాండ్‌మేడ్ సోప్స్ ఎలా తయారు చేస్తారనేది. వేపాకుతో కూడా మంచిగా సోప్స్ అనేది తయారు చేస్తారు. దీనికి వైట్‌గా ఉండే జెల్ ఉంటుంది చూడండి. అది ఒక్కటి కావాలి. దాని ద్వారా మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇవి మంచి అంటే సైజెస్‌లలో చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్‌లలో చేయొచ్చు. ఎక్కువగా సున్నిపిండి అవి గూడా వేసి చేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి చెయ్యాలని ఇంట్రెస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకొనైతే హ్యాండ్‌మేడ్ సోప్స్ కూడా మంచిగా ఉంటాయి. మంచిగా ప్యాకింగ్ చేసి దానిపైన అలాగే ప్యాకింగ్ చేసి పంపించేటప్పుడు దానికి నోటు అంటే ఒక పేపర్‌లో దాన్ని ఎలా తయారు చేశాము అంటే కొంచెం మొత్తం క్లియర్‌గా అవసరం కొంచెం సింపుల్‌గా, కొంచెం అట్రాక్టివ్‌గా రాసి పంపియడము. అలా చిన్న చిన్నవి టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి మనకు బిజినెస్ అనేది ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఇప్పుడైతే 5 అయిపోయినాయి. నేను ఇంక ఇది లాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఎక్కువగా ఎవరు చేసి ఉండరనుకుంటున్నా ఇప్పటి వరకు. ఇప్పుడు మౌత్ ప్రెషర్ ఉంటుంది చూడండి. మనం ఆహ్, మామూలుగా ఇవి హోటల్స్‌కలా వెళ్ళినప్పుడు మనము మౌత్ ఫ్రెషర్ కోసం అవి ఏమంటారు? సోంపు అలాంటివి తింటూ ఉంటాం కదా! అలాంటివి మీరు చిన్న చిన్న ప్యాకెట్స్ లోపల సోంపు, కలకండ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇంకా వాటిలలో కూడా. అంటే మీకంటూ ఓన్‌గా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా! నచ్చినట్టు. అలాంటివి మిక్స్ చేసి ఒక చిన్న ప్యాకెట్స్ జిప్‌లాక్ ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా! చిన్నవి. అలా ప్యాక్ చేసి ఇలా హోటల్స్‌కు ఫస్ట్ మీ ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు అలాంటి టైంలో ఇలాంటివి ఇస్తూ ఉన్నారనుకోండి, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్స్ మిక్స్ చేసే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది గదా! అలా క్రియేట్ చేసి ఇవి గూడా మంచిగా సేల్ అవుతాయి. మీకు ఈ 5 దాంట్లో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ 5 బిజినెస్‌లు అనేది కంపల్సరీ రూ. 500తో మీరు స్టార్ట్ చేసేసేయండి. ఇక బిజినెస్ చేసే టిప్స్ అనేది చెప్పాను కదా! స్టార్టింగ్‌లో నమ్మకం అనేది ఇంపార్టెంట్. తక్కువ క్వాలిటీ అసలు తీసుకురావద్దు. మంచి క్వాలిటీ తేవాలి. మంచిగా నమ్మకంతో బిజినెస్ చేస్తే గాని మంచిగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నష్టాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టిన తర్వాతనే మనకు మంచిగా అందరూ తీసుకోరు. అలాగే మనకు 1 మంత్, 2 మంత్ అయితే టైం పడుతుంది. మీరు వీటిని వాట్సాప్ గ్రూపులలో, ఫేస్‌బుక్ అలాగే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబు మీ ఫ్రెండ్స్‌తో అందరి ద్వారా మీరు అందరికీ చెప్పడం ద్వారా మీకు బిజినెస్ అనేది మంచిగా జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా ఉంటే గనక బిజినెస్ ఎప్పటికీ గ్రోత్ కాదండి. కాబట్టి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్‌లతో అందరిది గ్రూప్ క్రియేట్ చేసుకోవడము, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతూ ఉండడము, ప్రతిరోజు యాక్టివ్‌గా ఉండడము, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకోండి. అలా అన్ని దాన్లలో మీరు మంచి యాక్టివ్‌గా ఉండి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటే గనక ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మీకైతే మంచిగా సక్సెస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ 5 దాన్లలో మీకు ఏది బాగా యూజ్ అవుతుందనుకుంటున్నారు? మీరు ఇంతకు ముందు ఈ బిజినెస్‌లో ఏదైనా చేస్తూ ఉంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలి అంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బిజినెస్ ఐడియాలు చాలా చాలా ఉన్నాయి. మీకు ఏదో ఒకటైతే మంచిగా యూజ్ అవుతుంది. వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను గదా! లైక్ అయితే కంపల్సరీ చేయండి. లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి వీడియోస్ అనేవి రికమెండేషన్ అయితే అవుతాయి. మీకు ఇంతవరకు వీడియో చూశారంటే మీకు వీడియో అయితే నచ్చింది కదా! మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.